నమస్కారం. ఒక చిన్న టాపిక్ షేర్ చేసుకుందాం అనిపించింది. టుడే E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇది ఐన్‌స్టీన్ ఈక్వేషను. సైన్సు పరిచయమైన వాళ్ళందరికీ సుపరిచితం. కంటిన్యూస్ టు ఛాలెంజ్ అండ్ ఇన్‌స్పైర్ ఫిజిసిస్ట్. సో, ఇప్పుడు కూడా E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఒక పెద్ద ఛాలెంజి. చాలామంది భౌతిక శాస్త్రజ్ఞుల్ని ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ ఇన్ ఏరియాస్ లైక్ పార్టికల్ ఫిజిక్స్, cosmology, astrophysics still relies heavily on the principles derived from స్పెషల్ రిలేటివిటీ. సో, ఈ స్పెషల్ రిలేటివిటీ ఐన్‌స్టీన్ యొక్క దాని మీద ఈ ఈక్వేషన్ మీద ఆధారపడే పార్టికల్ ఫిజిక్స్ రిసర్చ్, కాస్మాలజీ రిసర్చ్, ఆస్ట్రోఫిజిక్స్ రిసర్చ్ ఆధారపడి ఉంది. ద లార్జ్ హాడ్రన్ కొలైడర్ LHC, for example, uses this principle to accelerate particle to near light speed. ఈ కొలైడర్‌లో ఎల్‌హెచ్‌సిలో ఈ పార్టికల్స్‌ని లైట్ స్పీడ్‌తో యాక్సెలరేట్ చేస్తారు. క్రియేటింగ్ కండిషన్స్ దట్ మిమిక్ ద ఎర్లీ యూనివర్స్. సో, ఈ సృష్టి ప్రారంభ దశలో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయో, అలాంటి కండిషన్‌లు అనుకరణ చేసేటి సిట్యుయేషన్ క్రియేట్ చేసి ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటారు. అది గాడ్ పార్టికల్ కనుక్కోవటం ఇవన్నీ తెలుసుకున్నాం గదా! ఇంతకు వినుంటారు గదా! దీని యొక్క ఫలితాలు అవన్నీ. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ E is equal to mc square is more than just an equation. ఈ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈక్వేషన్ E is equal to mc square అనేది జస్ట్ ఈక్వేషన్ కాదు. దానికంటే చాలా ఎక్కువ అంతరార్థం ఉంది దాంట్లో. ఇట్ ఈస్ ఎ ప్రొఫౌండ్ ఇన్‌సైట్ ఇంటూ ద నేచర్ ఆఫ్ యూనివర్స్. దీంట్లో ఈ ప్రకృతి గురించి సంబంధించిన అద్భుతమైన ఇన్‌సైట్స్ ఆహ్, ఇమిడి ఉంది. బై ఎస్టాబ్లిషింగ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ మాస్ అండ్ ఎనర్జీ, ప్రధానంగా ఈ ఈక్వేషన్‌లో మాస్‌కి, ఎనర్జీకి రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇట్ హాస్ నాట్ ఓన్లీ రివల్యూషనైజ్డ్ our understanding of physics, but also opened the door to countless technological advancements. కేవలం ఈ మాస్, ఎనర్జీ మధ్య రిలేషన్ అనేది అండర్‌స్టాండ్ చేసుకోవటమే కాకుండా ఫిజిక్స్‌లో రకరకాల టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్స్‌కి ఇది ఒక ద్వారంలా పనిచేసింది. ఫ్రమ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద పవర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ స్టార్స్. ఈ స్టార్స్‌లో ఒక పవర్ సోర్స్ ఏంటి? అంత లైటు, హీటు రావటానికి ఏంటి? రేడియేషన్ రావడానికి ఏంటి కారణం? అనేది ఇన్ఫర్ చేయటానికి అండ్ టు ఎనేబుల్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అనే విషయాన్ని డెవలప్‌మెంట్‌కి. అండ్ దిస్ డిసెప్టివ్‌లీ సింపుల్ ఈక్వేషన్ కంటిన్యూస్ టు బి ద పార్ట్ ఆఫ్ మచ్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్‌లో మొత్తం అంతా ఈ ఈక్వేషన్ మీద ఆధారపడే ఉంటుంది. ఆల్రెడీ న్యూక్లియర్ ఫిషన్ ఎనర్జీసు, మాస్ డెఫిసిట్ ఎనర్జీ కాలిక్యులేషను ఇవన్నీ సైన్స్ చదువుకున్న వాళ్ళకి పరిచయమే ఉంటాయనుకుంటా. As we continue to explore the vastness of universe and the intricacies of the subatomic world, E² remains a fundamental tool in our quest for knowledge. ఈ విజ్ఞానాన్ని ఆహ్, విజ్ఞాన దాహానికి ఒక తీర్చుకోవడానికి ఒక టూల్ కింద ఒక పనిముట్టు కింద పనిచేస్తుంటుంది ఈ ఈక్వేషను. సింబలైజింగ్ ద ఇంక్రెడిబుల్ పవర్ ఆఫ్ హ్యూమన్ క్యూరియాసిటీ అండ్ ఇంటెలెక్ట్. సో, నిజంగా ఈ ఈక్వేషన్‌ని రకరకాల ఫీల్డ్స్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటానికి వాడారు. లెట్ అస్ డీప్ డైవ్ ఇంటూ వాట్ కెన్ వి గెట్ ఇట్ టు స్పిరిచ్యువల్ సైన్స్. స్పిరిచ్యువల్ సైన్స్‌కి ఈ ఈక్వేషన్ నుంచి ఏదైనా ఇన్‌సైట్ ఉంటుందా? వెరిఫై చేద్దాం. ఆ కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ వీడియో. సరే మనం డీబోర్గిల్ ఈక్వేషన్‌తో మొదలెడదాం. సో, E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అందరికి తెలుసు. ఇక్కడ E అంటే ఎనర్జీ, M అంటే మాస్ డెఫిసిట్, C అనేది వెలాసిటీ ఆఫ్ లైటు. సో, అక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరిగినప్పుడు ఏవైతే ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు ఉంటాయో వాటి యొక్క టోటల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియస్ మాస్‌కి సమానంగా ఉండదు. ఆ డిఫరెన్స్‌ని మాస్ డిఫెక్ట్స్ అంటారు. సో, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్పే ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ E ఈజ్ ఈక్వల్ టు హెచ్‌న్యూ. ఇదేమిటయ్యా అంటే ఇది ప్లాంక్స్ ఈక్వేషను. హెచ్‌న్యూనే క్వాంటమ్ అంటుంటారు. E ఈజ్ ద ఎనర్జీ. హెచ్ అనేదేమో ప్లాంక్స్ కాన్స్టంట్. దీని విలువ అందరికి తెలుసు. 6.625 -34 జౌల్ సెకన్. అండ్ అక్కడ న్యూ అనేదేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. సో, ఇది కొంచెం ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి కూడా ఎలవుడు తెలుసది. ఏది కాంతి యొక్క వేగం ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా.
ఇక్కడ ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే తరంగదైర్ఘ్యం. ఇక్కడ కాంతి వెలాసిటీ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో, ఇక్కడ ఎనర్జీ ఎనర్జీ కాబట్టి mc² h అని తీసుకున్నాం. సో, ఈ ఈక్వేషన్ నుంచి మనం లాంబ్డాని డిరైవ్ చేసుకుంటే లాంబ్డా h/mc అని చెప్పొచ్చు. లేదా మాస్ h/λc అని చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ ఇంటర్మీడియేట్‌లో కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి నేను మళ్ళా చెప్పక్కర్లేదనుకో. కాకపోతే గుర్తు చేస్తున్నానంతే. సో, ఇక్కడ ఈ ఈక్వేషన్ యూజ్ చేసి సపోజు దీంట్లో లాంబ్డా h/mcలో m అనే మాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ మాస్ తీసుకుంటున్నామన్నమాట. ఎంత మాస్ తీసుకుంటున్నానంటే 6.625 × 10⁻³ కేజీ అంత మాస్ తీసుకుంటున్నాను. అంత మాస్ తీసుకుంటున్నాను. సో, దేర్‌ఫోర్ ఇక్కడ h/m వాల్యూ అవుతుంది పై ఈక్వేషన్‌లో. ప్లాంక్స్ కాన్స్టాంట్ విలువ అంతా తీసుకున్నాను కాబట్టి 1 వస్తుంది. అయితే 1 డైమెన్షన్‌లెస్ యూనిట్ ఏం కాదు ఇక్కడ. 1 అనే యూనిట్ కాదు. ఇది యాక్చువల్‌గా ఏంటి అంటే దీని యూనిట్స్ మనం h/m యొక్క యూనిట్స్ అంటే జౌల్ సెకను డివైడెడ్ బై కేజీ. అది మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్‌లో ఎవాల్యుయేట్ చేసుకుంటూ పోతే మనకి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని వస్తుంది. సో, h/m యొక్క యూనిట్స్ ఏమిటాయా అంటే 1 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అనేది చూడంగానే మనకి దీని యొక్క ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏమని చెప్పొచ్చు అని ఒక క్షణం ఆలోచిస్తే ఫ్రమ్ యూనిట్స్ వన్ కెన్ ఇన్ఫర్ ఇట్ ఈస్ అన్ పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ సజెస్ట్ ఏరియా ఎక్స్‌పాన్షన్ పర్ సెకండ్. సో, ఈ పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ అని చెప్తుందన్నమాట. సో, ఇదేం సజెస్ట్ చేస్తుందయ్యా అంటే ఏరియా ఎక్స్‌పాన్షన్ పర్ సెకండ్. సో, m² అంటే ఏరియా కదా! సో, పర్ సెకండ్‌కి ఎంత ఏరియా ఇలా ఎక్స్‌పాండ్ అవుతోంది, జూమ్ అవుట్ అవుతోంది అని చెప్తున్నట్టు లెక్క. చెప్పే పొటెన్షియల్ ఉంది. అవుతుంది అని చెప్పట్లా. అయ్యే పొటెన్షియాలిటీని చెప్తోంది. నెక్స్ట్. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు లాంబ్డా వాల్యూ కాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? సో, h/m ఏమో 1 కాబట్టి 1/c. సో, దేర్‌ఫోర్ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 0.333 దగ్గరై 10⁻⁻8 మీటర్లు వస్తుంది. సో, 10⁻⁻8 మీటర్స్ అంటే ఇది ఏ రేడియేషన్ చెందుతుంది? ఎక్స్-రే రేడియేషన్ చెందుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్‌లో. సో, ఇంతవరకు క్లియర్‌గానే ఉంది కదా! ఎక్కడైనా నేను రాంగ్ ఇంటర్ప్రిటేషన్‌లోకెళ్తున్నాను కొంచెం అబ్జర్వ్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి. సో, ఇప్పుడు h/m అనేది = 1 అనుకుంటే దెన్ లాంబ్డా ఎంత వస్తోంది మనకి? ఆ కండిషన్‌లో h/m అనే కండిషన్‌లో లాంబ్డా ఎక్స్-రే ఆర్డర్‌లో వస్తోంది. సో, దేర్‌ఫోర్ సపోజు ఈ m వాల్యూ ఇంకా ఎక్కువ అవుతోందనుకోండి. m వాల్యూ ఇంకా ఎక్కువ అంటే 10⁻34 కాకుండా 33, 32, 31, 30, 28 అలాగా. సో, వాల్యూ పెరుగుతున్నట్టు లెక్క కదా! సో, పెరుగుతోందనుకో. ఇప్పుడు h/m వాల్యూ అవుతుంది 1 కంటే తక్కువ అవుతుంది. సో, అప్పుడు లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? ఎక్స్-రే ఆర్డర్ కంటే ఎక్కువ అవుతుంది. సో, మాస్ ఈస్ మోర్ థాన్ ప్లాంక్స్ వాల్యూ ఎంతుందో అంతకంటే ఎన్ని కేజీల కంటే మాస్ గనక ఎక్కువుంటే అప్పుడు ఎక్స్-రే కంటే అబోవ్ ఫ్రీక్వెన్సీలోకెళ్తుంది. లేదా అంతకంటే పెద్ద అంతకంటే చిన్న వేవ్ లెంగ్త్‌లోకెళ్తుంది. అంతే కదా! నౌ అదే సపోజు m వాల్యూ ఇంకా చిన్నదైతే అంటే 10⁻⁻ కాన్స్టెంట్ కంటే చిన్నదైతే 10⁻34 కాకుండా 35, -36, -37 ఇలా అయితూ వెళ్ళిందనుకోండి. అప్పుడేమవుతుంది h/m వాల్యూ 1 కంటే ఎక్కువ అవుతుంటుంది. సో, ఈ కేస్‌లో లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? ఎక్స్-రేస్ కంటే తక్కువ అవుతుంటుంది. దాని యొక్క లాంబ్డా విలువ వేవ్ లెంగ్త్ విలువ ఎక్స్-రేస్ కంటే తక్కువవుతుంది. అంటే డౌన్‌వర్డ్ స్పెక్ట్రమ్‌లోకి మూవ్ అవుతుందన్నమాట. ఒక రకంగా ఎక్స్-రేస్ బిఫోర్ ఏముంటాయి? ఆ! ఆహ్, అల్ట్రా వయలెట్ రేస్. దాని బిఫోర్ ఏముంటుంది? విజువల్ స్పెక్ట్రమ్. దాని బిఫోర్ ఏముంటుంది? ఐఆర్ స్పెక్ట్రమ్. దాని ముందు ఏముంటుంది? మైక్రో స్పెక్ట్రమ్. దాని ముందు ఏముంటుంది? ఆ! ఇలాగ సో, ఇలా తక్కువ ఉంటూ ఉంటుంది. సో, యూ గాట్ ఇట్? రైట్. నౌ నెక్స్ట్ పాయింట్‌లోకెళ్దాం. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు ఓహ్! టోటల్ కంటిన్యూయస్ స్పెక్ట్రమ్‌లో మాట్లాడుకుంటున్నాం. సో, ఈ స్పెక్ట్రమ్ మీ అందరికీ ఇది కూడా సుపరిచితమే. సో, దీంట్లో రేడియో వేవ్స్ 10³ దగ్గర నుండి 10⁻14 దాకా తీసుకున్నాం. సో, ఈ కంప్లీట్ స్పెక్ట్రమ్ మాట ఇది. సో, రేడియో వేవ్సు ఆ! నెక్స్ట్ మైక్రోవేవ్సు, అలాగే ఇన్‌ఫ్రా రేసు, విజువల్ లైటు,
ఆ! విజువల్ లైట్ తర్వాత అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్ రేస్, గామాస్ రేస్. సో, ఇక్కడ ఎక్స్ రేస్ పార్ట్ మనకేం తెలిసింది? h/m = 1. సో, ద పొటెన్షియాలిటీ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ వచ్చేప్పటికి n = 1 ఉంది అని అనుకున్నాం. సో, దీనికంటే బిలో పొజిషన్ 1 కంటే అబోవ్ ఉంటే ఎలా ఉంది? 1 కంటే తక్కువ ఉంటే ఎలా ఉంది? ఈ ఫ్రీక్వెన్సీస్ తెలుస్తున్నాయి. సో, ఇక్కడ దాకా కూడా క్లియర్ అయిందా పాయింట్? నౌ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో, ఇప్పుడు సపోజు రఫ్‌గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. డి బ్రోగ్లీ చేసిన లెక్క అనుకోండి ఇది. సో, λ h/mc ఈక్వేషన్‌లో మాస్ 1 కేజీ అని తీసుకున్నాను నేను. సో, అప్పుడేమొస్తుంది? దాని యొక్క ఫ్రీక్వెన్సీ 2.208 × 10⁻42 మీటర్స్. అంతా దాని యొక్క వేవ్ లెంత్. అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ వేవ్ లెంత్. సో, ఇన్‌సిగ్నిఫికెంట్, కంప్లీట్‌లీ నెగ్లిజిబుల్ నీ ఉద్దేశంలో. దేర్‌ఫోర్ అది పార్టికల్, అది మ్యాటరు. అది వేవ్ కాదు మ్యాటరు అని చెప్తాం. ఇన్ అదర్ వర్డ్స్ పార్టికల్ అని చెప్తుంటాం. చిన్నదైతే పార్టికల్ అని చెప్తాం. పెద్దదైతే మ్యాటర్ అని చెప్తాం. సో, దేర్‌ఫోర్ ద ఫ్రీక్వెన్సీ ఈస్ సో స్మాల్ అండ్ డు నాట్ షో ఎనీ వేవ్ ప్రాపర్టీస్. వేవ్ ప్రాపర్టీస్ నీకేవి పర్సీవ్ కావు. అది కేవలం మ్యాటర్ కిందే ఉంటుంది. మ్యాటర్ అని రిఫర్ చేస్తుంటాం. ఇఫ్ m కాలిక్యులేటెడ్ ఫర్ గామా రేడియేషన్ అండ్ రేడియో వేవ్స్. రేడియో వేవ్స్‌ని, గామా వేవ్స్‌కి ఈ పై ఈక్వేషన్ వాడి m కాలిక్యులేట్ చేసామనుకోండి. సో, గామా రేడియేషన్స్ ఆర్డర్ ఎలా ఉంటుంది? 10⁻11 మీటర్ ఉంటుంది. అదే రేడియో వేవ్స్ అయితే ఎలా ఉంటుంది? 10 క్యూబ్ మీటర్స్ ఉంటుంది. 1 కిలోమీటర్ అలా ఉంటాయి. సో, దేర్‌ఫోర్ వీటికి లెక్క కడితే ఏమొస్తుందంటే మాస్ విలువ గామా రేడియేషన్‌కొచ్చేప్పుడేమో 2.208 × 10⁻31 కేజీ వస్తుంది. అదే సో, ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ కాబట్టి, మెజరబుల్ కాబట్టి దానికి మాస్ లేదు అనేస్తుంటాం. మాస్ లేదు కాదు, ఉంది కానీ మెజర్ చేయలేం. అంతవరకు ఒప్పుకోగలం గదా! అలాగే సెకండ్ రేడియో వేవ్స్ ఒక మాస్ తీసుకుంటే 2.208 × 10⁻45 కేజీస్ వస్తాయి. 45. ఓకే. రైట్? ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్. మాస్ లేదు అనేది పాయింట్ కాదు. రైట్. నెక్స్ట్. నౌ సో, ఎనీ పార్టికల్ హావింగ్ మోర్ థాన్ 2.208 × 10⁻31 కేజీ ఆఫ్ మాస్, ఏ పార్టికల్ అయినా ఇంతకంటే ఎక్కువ బరువు ఉన్నట్టయితే మే బిహేవ్ యాస్ ఎ పార్టికల్. అప్పుడు అది పార్టికల్ కింద, మ్యాటర్ కింద రిఫర్ చేస్తుంటాం మనం. అదే ఎలక్ట్రాన్ హాస్ మాస్ ఆఫ్ ఇంతుంది. ఈ ఆర్డర్‌లో ఉంది. 10⁻31 కేజీ ఉంది. ఇక్కడ అది నియర్ ఒక బార్డర్ లైన్‌లో ఉంది గదా! అది డ్యూయల్ బిహేవియర్ చూపిస్తోంది. మనం ఎలక్ట్రాన్ అనుకోని మనం ఏం చెప్తుంటాం? వేవ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, పార్టికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇలా చెప్తుంటాం. ఎనీ పార్టికల్ హావింగ్ లెస్ థాన్ 2.208 × 10⁻25 కేజీ మాస్ ఉందనుకోండి. అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ వేవ్ అనొచ్చు. కంప్లీట్‌గా దాన్ని వే వే కంప్లీట్ వేవ్ నేచర్ ప్రాపర్టీలో ఇంకా అప్రోచింగ్ 100% అని చెప్పొచ్చనమాట. సో, రేడియో వేవ్స్ షోస్ వితిన్ ద జోన్ ఆఫ్ ఓమ్ని ప్రెజెన్స్ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ దేనికైతే పార్టికల్ మాసు 10⁻45 ఆర్డర్ అండ్ దానికంటే తక్కువుందో, దానికున్న ప్రధాన ఒక లక్షణం కనబడుతోంది. ఏమిటి అంటే ఓమ్ని ప్రెజెన్స్. జోన్ ఓమ్ని ప్రెజెన్స్. ఏంటి ఓమ్ని ప్రెజెన్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక రేడియో వేవ్ ఉందనుకోండి. టవర్ నుండి రేడియో వేవ్ రిలీజ్ చేశారు. ఆ చుట్టుపక్కల ఆల్‌మోస్ట్ కొన్ని కిలోమీటర్ల దాకా ఆ సిగ్నల్ వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను రేడియో పెట్టుకున్న పనిచేస్తుంది. ఇంకో ఊళ్ళో రేడియో పెట్టుకున్న పనిచేస్తుంది. ఇంకో చోట రేడియో పెట్టి పనిచేస్తుంది. వితిన్ ఆ వేవ్ లెంత్ ఎంతైతే జోన్ కవర్ చేయగలుగుతుందో అంతవరకు ఆ జోన్ మొత్తంలో ఉంటుంది. ఈవెన్ మన సెల్‌లు కూడా పొజిషన్ అదే కదా! మన సెల్‌లు వచ్చేప్పటికి ఈ ఊళ్ళో అయినా మన సెల్ పనిచేస్తుంది. ఇంకో ఊళ్ళో అయినా సెల్ పనిచేస్తుంది. ఇంకో ఊళ్ళో సెల్ పనిచేస్తుంది. సో, లైక్ దట్. అందుకని ఓమ్ని ప్రెజెన్స్ అని చెప్పొచ్చు కదా! నీ నీ సెల్ యొక్క నీ సెల్‌లు పట్టుకునే సిగ్నల్ ఓమ్ని ప్రెజెన్స్. సో, జోన్ ఓమ్ని ప్రెజెన్స్ అనే పదం వాడుతున్నా. అసలు ఓమ్ని ప్రెజెన్స్ అంటే విశ్వవ్యాప్తంగా యూనివర్స్ అంతా ఉండేది. కానీ ఇక్కడ ఒక జోన్‌కి సంబంధించి ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీ రేడియో స్టేషన్ ఇక్కడ ఇవ్వకపోవచ్చు కదా! అందుకని. సో, రైట్. సో, అందుకని. బట్ కానీ ఈ మాస్ ఇంకా తగ్గుతున్న కొద్దీ రేడియో వేవ్ కంటే ఇంకా మాస్ తగ్గుతోంది, ఇంకా మాస్ తగ్గుతోంది, ఇంకా మాస్ తగ్గుతోంది అనుకుంటే డ్రాప్ 10⁻45 అంటే ఇంకో బిలో అవుతోందంటే ఖచ్చితంగా దాని జోన్ ఆఫ్ ఓమ్ని ప్రెజెన్స్ ఏమవుతోంది? పెరుగుతోంది. జోన్ ఆఫ్ ఓమన్ ప్రెజెన్స్ పెరగటం వేరు. వేవ్ ప్రోగ్రెసివ్‌గా కొంత దూరం వ్యాపించడం వేరు. ముఖ్యంగా యూవీ రేసు, గామా రేస్, ఎక్స్ రేస్‌లో వేవ్స్ ప్రవాహం కొంత దూరం దాకా వ్యాపిస్తాయి. లైట్ కొంత దూరం దాకా వ్యాపిస్తుంది. ఇక్కడ వ్యాపించి మాట్లాడట్లా నేను. ఓమిని ప్రెజెన్స్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఓమిని ప్రెజెన్స్ డ్యూ టు మూవ్‌మెంట్, వెలాసిటీ వల్ల. ఇక్కడ ఓమిని ప్రెజెన్స్ బై నేచర్. ఈ పాయింట్ కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. So, one can expect on increasing the order of
రేడియో వేవ్స్ ద జోన్ ఆఫ్ ఓమ్నిప్రెజెన్స్ ఎక్స్టెండ్స్. సో దేర్‌ఫోర్ ఇంకా రేడియో వేవ్స్‌ని ఆపేయాల్సిన అవసరం ఏముంది? ఎలాగైతే డిఫరెంట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కనబడుతున్నాయో, డిఫరెంట్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఎప్పుడైతే దానికి కనబడుతున్నాయో, డిఫరెంట్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఎప్పుడైతే కనబడుతున్నాయో, నువ్వు దానికి ఇంకో పేరుతో చెప్తుంటావు. కంటిన్యూస్ స్పెక్ట్రమే ఇంకో పేరుతో చెప్తుంటాం. సో దేర్‌ఫోర్ మన రేడియో వేవ్స్ కూడా ఆవల ఇంకా పెద్ద పెద్ద వేవ్స్, ఇంకా పెద్ద పెద్ద వేవ్ లెంగ్త్ ఉండే వేవ్స్. ఇంకా అదర్ టర్మ్స్‌లో చెప్పాలంటే వాటి మాస్ 10⁻45 కేజీ కంటే ఇంకా చిన్నవి, ఇంకా చిన్నవి, ఇంకా చిన్నగా ఉంటే ఓమ్నిప్రెజెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. నౌ ఫ్రమ్ అబోవ్ వన్ కెన్ ఇన్ఫర్ దేర్ ఈస్ నో జీరో స్పేస్. ఎక్కడ జీరో అనేది లేదు. స్పేస్ అనేది లేదు ప్రపంచంలో. బట్ ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ థింగ్ దట్ మే హాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ మాస్. దానికి నువ్వు మెజర్ చేయలేనంత స్మాల్ ఉండొచ్చు. మాస్ అంటే ఆర్డర్ ఆఫ్ 10⁻45 కేజీల కంటే బిలో. అందుకని ఆ కేస్‌లో మనం ఫీల్డ్ అని చెప్తుంటాం. సో దేర్‌ఫోర్ ఈ యూనివర్స్ అంతా ఆ ఫీల్డ్‌తో ఓమ్ని ప్రెజెంట్‌గా ఉంది అని చెప్పొచ్చు. అండ్ దట్ హాస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్ ప్రెజెన్స్. కాబట్టి అది విశ్వవ్యాప్తంగా ఉంది అని చెప్పొచ్చు. ఇన్ ఎంటైర్ యూనివర్స్ ఇంక్లూడింగ్ సీన్ అండ్ అన్‌సీన్. సో యూనివర్స్ అంటే నువ్వు కనబడే యూనివర్స్, నీకు కనబడని యూనివర్స్ మొత్తం అంతా ఆక్యుపై ఉండొచ్చు. ద సటిలెస్ట్ థింగ్ ఏదైతే ఉందో హాస్ పొటెన్షియల్ టు మానిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇంటూ సీన్ అండ్ అన్‌సీన్ యూనివర్స్. సో దానికి ఒక పొటెన్షియల్ ఉంది. ఇన్నర్ పొటెన్షియల్. ఏమిటి అంటే అది మానిఫెస్టేషన్ అవ్వగలదు యూనివర్స్ కింద. మానిఫెస్టేషన్ అంటే ఏంటి? మానిఫెస్టేషన్‌లో 4 ప్రాసెస్‌లుంటాయి. దాని యొక్క ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ ఎనర్జీ చేంజ్ అవుతూ ఉండటం. రిసీడ్ అవ్వటం అనొచ్చు క్యారెక్టరిస్టిక్‌గా. అలాగే అక్యూములేట్ అవుతూ ఉంటాం. ఇవి సమూహాలుగా ఏర్పడటం. అగ్గ్లమేషన్స్. అండ్ అవి ఇంటిగ్రేట్ అవ్వటం. ఇంటిగ్రేట్ అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్‌లో ఆక్యుపై చేయటం. స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ చేయటం. ఇంటిగ్రేట్ అవ్వటం. అండ్ అలాంటివన్నీ ఆర్గనైజ్ అవ్వటం. ఈ మొత్తం ఈ 4 ప్రాసెస్‌లు జరుగుతూ ఉంటే దాని మానిఫెస్టేషన్ అంటారు. సో ఈ అల్టిమేట్ ఏదైతే స్మాలెస్ట్ మాస్ పార్టికల్ ఉందో మనం ఫీల్డ్ అని చెప్తున్నామో, అది ఎంత మాస్ కంటే తక్కువుంది? 10⁻45 కేజీల కంటే చాలా తక్కువ. ఇంకా దానికంటే ఎంత తక్కువ. దాన్ని విచ్ హాస్ బీన్ రిఫర్డ్ టు యాస్ పరమాత్మ, క్రియేటర్ ఆర్ బ్రహ్మ అంటారు. దాన్నే బ్రహ్మ పదార్థం లేదా క్రియేటర్ లేదా పరమాత్మ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇట్ హావింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పరమాత్మ. ఏ విధంగా తర్వాత చూద్దాం. సో దేర్‌ఫోర్ ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రాన్ని ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. మనం రేడియో ఫ్రీక్వెన్సీ దగ్గరికొచ్చిన తర్వాత ఆపేసాం. తర్వాత లాంగ్ ఫ్రీక్వెన్సీస్ అని వదిలేసాం అంతే. బట్ కానీ ఆ లాంగ్ ఫ్రీక్వెన్సీస్ ఒక నేచర్ బట్టి ఏమిటది? సో వన్ కెన్ రిజాల్వ్ ద మిస్టరీ ఆఫ్ క్రియేటర్ ఆర్ క్రియేషన్. దీన్ని కొంచెం డెప్త్‌లో ఆలోచిస్తే ఈ క్రియేషన్ అండ్ క్రియేటర్ యొక్క మిస్టరీ రిజాల్వ్ అవ్వాలి అంటే ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎంక్వైరీ ఏదైతే ఉందో జర్నీ ఈస్ ఈస్ చేంజ్డ్ టు హైయర్ వేవ్ లెంత్ సైడ్. సో మనం ఎంతసేపు పదార్థంలో వెతకడానికి ట్రై చేస్తున్నాం గదా! కాదు. పదార్థము కాని పదార్థం ట్రాన్సెండ్స్. అంటే నాన్ థింగ్, ట్రాన్సెండెన్స్ థింగ్. దాని పదార్థం చెప్పలేని వైపు ప్రయాణం చేయాలి. సో, పదార్థం చెప్పలేనివి ఏమున్నాయి మనకు తెలిసినవి? థాట్స్ పదార్థం చెప్పలేవు. కానీ థాట్స్ ఉన్నాయి కదా! ఎమోషన్ పదార్థం చెప్పలేవు. కానీ ఉన్నాయి కదా! అలాగే ఇన్‌సైట్స్, వాసనాస్, వాసనాస్ అంటే స్మెల్ అని కాదు. ఆ! దట్ ద అక్యుములేటెడ్ టెండెన్సీస్ దట్ రిపీట్స్ ఆహ్, ఫిక్స్డ్ థాట్ ప్యాటర్న్స్ అని వాసనాస్ అంటారు. అలాగే కాన్షియస్‌నెస్. వాట్ ఈస్ రిఫరింగ్ యాస్ ఎ వాయిడ్ సెల్ఫ్ అని చెప్తుంటారు కదా! ఆరు వేదాంత భాషలో చెప్పాలంటే ఆత్మ అని చెప్తుంటారు కదా! అలాగే సత్యం లేదా పరమాత్మ అల్టిమేట్ ట్రూత్. సో కెన్ హ్యూమన్ ఇన్వెంట్ ఎ మిషన్ ఐడెంటిఫై అండ్ మెజర్ ద ఆటర్స్ ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్. ఈ స్పెక్ట్రమ్‌ని ఎక్స్టెండ్ చేస్తున్న వాటిని మెజర్ చేయడానికి వాటిని ఐడెంటిఫై చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ కనుక్కోవడం జరుగుతుందా ఫ్యూచర్‌లో? అట్‌లీస్ట్ థాట్ అది జరుగుతుందా? ప్రెజెంట్ జరుగుతున్న ఈ న్యూరో సైన్సెస్‌లో జరిగే రిసర్చ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే, ఆ లోపల జరుగుతున్న ఎలక్ట్రికల్ పల్సెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వాటి మోడిఫికేషన్స్ అవుతున్నాయి. అంటే ఎక్కడ యూవీ రేంజెస్, ఇన్ఫ్రా రేంజెస్, యూవీ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్ ఆ ఏరియాలో రిసర్చ్ జరుగుతోందన్నమాట. బట్ రిసర్చ్ డైరెక్షన్ ఎట్లుండాలి? హైయర్ వేవ్ లెంగ్త్ వైపు కూడా ఆ క్యారెక్టర్స్ కనబడుతున్నవి. మనం ఏదైతే రిఫర్ చేస్తున్నామో అది.
సో, దేర్‌ఫోర్ ఇది వాలిడ్ క్వెషన్ అన్నమాట. సో, దేర్‌ఫోర్ ఇట్ గివ్స్ ఎన్ ఆన్సర్. ఇట్ గివ్స్ ఎ ట్రూ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ క్రియేషన్ అండ్ క్రియేటర్. అండ్ మిస్టరీ ఆఫ్ క్రియేటర్ అనేది అన్‌ఫోల్డ్ అయ్యే అవకాశం ఉంది. నౌ ఇంకొక ఫైనల్ ఇన్ఫరెన్సెస్‌లోకెళ్దాం. సో, స్మాల్ h బై వాల్యూ అంటే లెస్ థాన్ 1 చాలా తక్కువుంటే, ద పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ ఈస్ హై. దానికి పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ చాలా హైగా ఉంటుంది. అండ్ లెస్ సిగ్నిఫికెంట్ ద మాస్ కన్వర్షన్ ఇంటూ ఎనర్జీ. సో, అందుకని న్యూక్లియర్ న్యూక్లియన్స్ కలిసి న్యూక్లియస్ ఏర్పడుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. కానీ 2 యాటమ్స్ కలిసి ఏర్పడుతున్నప్పుడు దాంతో పోల్చుకుంటే తక్కువ ఎనర్జీ వస్తుంది. చాలా తక్కువ ఎనర్జీ వస్తుంది. ఇంకా చెప్తే ఈ ఇలా ఎనర్జీ మాస్ కింద కన్వర్షన్ అనేది సిగ్నిఫికెంట్‌గా కనబడదు. సో, ఇట్ ఇండికేట్స్ గ్రాస్‌నెస్ అన్నమాట. సో, గ్రాస్‌నెస్ డైరెక్షన్‌లోకెళ్తుందన్నమాట. గ్రాస్‌నెస్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతాయి? లిమిటేషన్స్ పెరుగుతుంటాయి. ఇప్పుడు గ్యాస్ స్టేట్‌కున్న ఒక పదార్థాన్ని గ్యాస్ స్టేట్‌లో ఉన్నప్పుడున్న లిమిటేషన్‌లు కంటే లిక్విడ్ స్టేట్‌లో ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. సాలిడ్ స్టేట్‌లో అంతకంటే ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. సో, లైక్ థట్. అలాగే సపోజ్ గ్రేటర్ ద h/m విలువ ఉందనుకోండి. 1 కంటే చాలా పెద్దగా ఉందనుకో. దాని పొటెన్షియల్ ఆఫ్ ఓమ్ని ప్రెజెన్స్ కనబడుతుంది మనకి హై. ఎక్కడ పడితే అక్కడ ఉండే అవకాశం ఉంటుందది. సో, మోర్ సిగ్నిఫికెంట్ మాస్ కన్వర్షన్ టు ద ఎనర్జీ. ఎనర్జీ కన్వర్షన్ ఉంటుంది. మాస్ కన్వర్షన్ ఉంటుందే అది చాలా ఎక్కువ ఉంటుంది ఎనర్జీ. అంటే హైలీ ఎనర్జిక్ స్పీచ్ అని చెప్పొచ్చన్నమాట. సో, దట్ ఎనర్జీ కెన్ బి యుటిలైజ్డ్ టు ఫార్మ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చన్నమాట. బట్ సబ్టిల్‌నెస్‌కి సంబంధించింది. ఎందుకంటే ప్రతి దాని యొక్క వెయిట్ మాస్ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? ఆర్డర్ ఆఫ్ 10⁻⁴4 కంటే తక్కువ. కేజీల కంటే తక్కువ. సో, సటిల్‌నెస్ కింద సటిల్‌నెస్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? ఫ్రీడమ్ కూడా ఎన్హాన్స్ అవుతున్నట్టు ఉంటుంది. లిమిటేషన్స్ పోయి. సో, ఇట్ గివ్స్ ఎ పవర్‌ఫుల్ నేచర్ అన్నమాట. సో, మాస్ టు ఎనర్జీ కన్వర్షన్ రేషియో మోర్ సిగ్నిఫికెంట్ అవ్వటం, సటిల్‌నెస్ పెరగటం, ఫ్రీడమ్ ఎన్హాన్స్ అవ్వటం, దానివల్ల పవర్‌ఫుల్‌నెస్ వస్తుందన్నమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సచ్ అల్టిమేట్ ట్రూత్. దేని నుండైతే ఎంటైర్ యూనివర్స్ ఏర్పడిందో అది ఆ సత్యం అన్నమాట. ట్రూత్. అది మానిఫెస్టేషన్ అయితే యూనివర్స్ వస్తుందన్నమాట. యూనివర్స్ డీమానిఫెస్టేషన్ అయినప్పుడు సత్యం ఏర్పడుతుందన్నమాట. ఇదొక సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. త్వరగా చెప్పాలంటే క్రియేషన్ నుండి ఎక్సిస్టెన్సు, ఎక్సిస్టెన్స్ నుండి క్రియేషన్. క్రియేషన్ నుండి ఎక్సిస్టెన్సు, ఎక్సిస్టెన్స్ నుండి క్రియేషన్. అల్టిమేట్ రియాలిటీ దట్ ఈస్ బియాండ్ ఆల్ ఫార్మ్స్. అందుకని అల్టిమేట్ రియాలిటీ ఏదైతే సత్యం అనుకున్నామో, మరి ఇది ఫార్మ్‌కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఓమ్ని ప్రెజెంట్ అన్నప్పుడు ఇది ఈ పదార్థము ఈ రూపంలో ఉందని నేను చెప్పలేను గదా! ఈ రూపంలో చెప్తే బౌండరీస్ వచ్చేస్తాయి. సాలిడ్ వాడాల్సొస్తుంది రూపానికి. సో, బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్. ఎందుకంటే దాంట్లో ఉండే అన్ని ఫార్మ్స్‌లోను అది ఉంది. దానికంటూ అట్రిబ్యూట్స్ లేవు. కానీ అన్ని అట్రిబ్యూట్‌లు దానివే. బియాండ్ టైమ్ అండ్ స్పేస్. టైమ్ అండ్ స్పేస్ కూడా సంబంధించింది కాదు. అండ్ గాడ్ యాస్ ప్యూర్ కాన్షియస్‌నెస్, ఇన్ఫినిటీ అండ్ బౌండ్‌లెస్ అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే అల్టిమేట్ ఫ్రీడమ్ ఉంది కదా! బౌండ్‌లెస్. చాలా పెద్దది గదా! విశ్వవ్యాప్తం ఉంది గదా! ఇన్ఫినిట్. అదొక కాన్షియస్‌నెస్ లాంటిది. జస్ట్ యాస్ స్పేస్ ఈస్ ఫార్మ్‌లెస్ బట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సో, జస్ట్ మామూలు మనం స్పేస్ అని ఇన్ని కన్సిడర్ చేస్తున్నామే, దాంట్లో అన్నీ కలిసున్నాయి. ఫార్మ్‌లెస్ అది. కానీ దాంట్లో అన్నీ ఉంటాయి. గాడ్ ఈజ్ బియాండ్ ఫార్మ్ బట్ కంటైన్స్ ఆల్ ఫార్మ్స్. సో, గాడ్ అనేది బియాండ్ ఫార్మ్. కానీ అన్ని ఫార్మ్స్‌లో గూడా అదే ఉంది. ఎందుకంటే అదే కంటిన్యూటీ స్పెక్ట్రంగా ఏర్పడింది కాబట్టి. ఏదైతే మనం సత్యం అని చెప్తున్నామో, అదే మానిఫెస్టేషన్ ప్రాసెస్‌లో ఆల్ ఫార్మ్స్ ఫార్మ్ అయ్యాయి. అంటే ఆల్ ఫార్మ్స్‌లో ఉన్నది అదే కాబట్టి, అందుకనే నిర్గుణాకారుడు, సద్గుణాకారుడు అని 2 రకాల ఫినామినాస్ చెప్తూ ఉంటారు. సో, గాడ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిపోటెన్స్ అండ్ ఇంక్లూజివ్. మొత్తం ఈ 3 గాడ్‌కుండే ప్రధాన అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, 3 లక్షణాలు ఉన్నాయో, ఆ లక్షణాల్ని ఈ అల్టిమేట్ ఏదైతే ఉందో అంటే that something field appears to be field, but if you consider the mass of it, its mass is less than 10⁻⁴ or below. And Nirguna Brahma emphasize the transcendence of God and encourages spiritual seekers to go beyond superficial appearances to realize the eternal and unchanging truth. కాబట్టి అందుకని ఈ గాడ్ యొక్క ట్రాన్సెండెన్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆహ్, ఆ ట్రాన్సెండెన్స్‌ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన రిసెప్టివిటీ, సెన్సిటివిటీ అండ్ పర్సెప్షనబిలిటీ నీకు ఉందా? లేదా? ఆ టూల్స్ నువ్వు తెచ్చుకోగలిగితే, ఆ టూల్స్ నువ్వు సంపాదించగలిగితే, నీ డైరెక్షన్ అటువైపు ఉన్నట్టయితే సటిల్‌నెస్ వైపుకి దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ నోయింగ్ అల్టిమేట్ ట్రూత్. దిస్ ఈస్ వాట్ వేదాస్ రిఫర్ టు. థాంక్ యూ.